సుదూరంగా కొండల నడుమ పచ్చని మామిడి తోటలు, వరి పొలాలతో కలకలలాడుతున్న ఒక అందమైన గ్రామం పాలకొల్లు. ఆ గ్రామానికి ఆ పేరు అక్కడి పాలలాంటి స్వచ్ఛమైన మనసులు, కొల్లలుగా పండే పంటల వల్ల వచ్చిందేమో. ఆ ఊరిలో మాధవులు అనే రైతు ఉండేవాడు. అతనికి ఎకరాగా 10 ఎకరాల పచ్చని వారసత్వ భూమి ఉంది. మాధవులు చాలా మంచివాడు. మంచి దయాగుణం కలవాడు. ఊరిలో ఎవరైనా వచ్చి సాయం అడిగితే లేదు అని చెప్పడం అతనికి తెలీదు. అయితే అతని మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో, బుద్ధి అంత అమాయకంగా ఉండేది. మాధవులుకు శ్యామల అనే తెలివైన భార్య ఉండేది. శ్యామల పెద్దగా చదువుకోకపోయినా ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ. మనుషుల మనస్తత్వాలను ఒక్కచూపులోనే అర్థం చేసుకోగల నేర్పు ఆమె సొంతం. మాధవులు అమాయకత్వాన్ని ఆమె అర్థం చేసుకొని ఇంట్లో అన్నీ తానే చక్కబెట్టేది. మాధవులు ఎంత సంపాదించినా దయ పేరుతో ఇతరులకు హామీ పడటం, అప్పులు ఇవ్వడం వల్ల ఇంట డబ్బు నిలబడేది కాదు. ఈ విషయం తెలిసిన శ్యామల మాధవులుకు తెలియకుండా కొంత డబ్బు, కొద్దిగా బంగారం దాచిపెట్టి అగ్నికి ఆజ్యం పడకుండా ఇంటిని నిలబెడుతూ ఉంది. అదే ఊరిలో రంగయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి పొలాలు, డబ్బుతో పాటు అంతులేని దురాశ కూడా ఉంది. గ్రామంలోని బలహీనమైన రైతుల పొలాలను ఏదో ఒక సాకుతో కొట్టేయడం అతని నైజం. మాధవులుకున్న 10 ఎకరాల సారవంతమైన భూమిపై రంగయ్య కన్ను ఎప్పుడో పడింది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. మాధవులుకు సీనయ్య అని ఒక చిన్ననాటి స్నేహితుడున్నాడు. సీనయ్య తన చెల్లి పెళ్లి కోసం రంగయ్య దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేశాడు. కానీ వడ్డీ, చక్రవడ్డీ పెరిగి ఆ అప్పు ఆకాశాన్ని తాకింది. రంగయ్య పదే వేధించడంతో సీనయ్య పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు సాయంత్రం రంగయ్య మాధవులు ఇంటికి వచ్చాడు. చూడు మాధవులు, నీ స్నేహితుడు సీనయ్య పారిపోయాడు. అతను తీసుకున్న అప్పు నీకు తెలుసు కదా. అప్పుడు నువ్వు సంతకం కూడా పెట్టావు. ఇప్పుడు ఆ అప్పు మొత్తం నువ్వే తీర్చాలి అన్నాడు కపటంగా. మాధవులు కంగారు పడ్డాడు. ఏమప్పు రంగయ్య గారు? నేను సీనయ్యకు అప్పు ఇవ్వడానికి హామీ ఇచ్చాను, కానీ అంత పెద్ద మొత్తం కాదు. చూడు మాధవులు, హామీ పడ్డావో లేదో నాకు తెలీదు. ఇదిగో చూడు అంటూ రంగయ్య ఒక పత్రం చూపించాడు. ఆ పత్రంలో మాధవులు సంతకం ఉంది. 10 లక్షల రూపాయల అప్పు గురించి, దానికి హామీగా మాధవులు 10 ఎకరాల భూమిని తాకట్టు పెట్టినట్లుగా రాసి ఉంది. మాధవులుకు ఒక్కసారిగా తల తిరిగింది. ఇది అబద్ధమండి. నేను కేవలం ₹1,00,000 హామీకి మాత్రమే సంతకం పెట్టాను. ఈ మొత్తాన్ని మీరే మార్చేశారు. చూడు మాధవులు, 2 రోజుల్లో 10 లక్షలు కట్టకపోతే నీ పొలం నాదే అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు రంగయ్య. మాధవులు బాధతో కుంగిపోయాడు. తన అమాయకత్వం వల్ల పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కన్నీళ్లతో భార్య శ్యామల ముందు నిలబడ్డాడు. జరిగినదంతా తనకు చెప్పాడు. అది వినగానే శ్యామల కంగారు పడలేదు. ఆమె మనసులో రంగయ్య మోసం గురించి ప్రణాళికలు వేయడం మొదలుపెట్టింది. ఏంటి శ్యామల, ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? ఆస్తి పోతోంది, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అన్నాడు మాధవులు బాధగా. శ్యామల శాంతంగా, ఏవండి, మీరు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. మన పొలాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. మీరేమి కంగారు పడకండి అని అంది. మరుసటి రోజు ఉదయం శ్యామల రంగయ్య ఇంటికి ధైర్యంగా వెళ్ళింది. రంగయ్య నవ్వుతూ, ఏంటి శ్యామల, 10 లక్షలు తెచ్చావా లేక బంగారం తెచ్చావా అన్నాడు రంగయ్య అహంకారంగా. శ్యామల స్థిరంగా నిలబడి, రంగయ్య గారు, మా ఆయన అమాయకుడు అయి ఉండొచ్చు, అది వాస్తవం. కానీ మోసగాడు కాదు, నిజాయితీపరుడు. సంతకం పెట్టినందుకు ఇచ్చిన మాట ప్రకారం అప్పు కడతాం. కానీ అది డబ్బుతో కాదు, బంగారంతో కడతాం. రంగయ్య ముఖంపై ఆశ్చర్యం. బంగారమా? 10 లక్షలు బంగారంతో ఎలా కడతావు? 10 లక్షల అప్పు నిజమైతే దాన్ని 10 రోజుల్లో గ్రాము కూడా తగ్గకుండా బంగారం రూపంలో ఇస్తాము. కానీ మీకు ఒక షరతు. మీరు సంతకంలో మోసం చేశారు, అప్పు మొత్తాన్ని పెంచారు. అది నాకు తెలుసు. మా 10 ఎకరాల పొలం మీద దురాశతో మీరు మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. 10 రోజుల్లో గనక మేము మీ అప్పు తీర్చగలిగితే మీరు మాధవులుకి ఊరి పెద్ద మనుషుల సమక్షంలో క్షమాపణ చెప్పి ఈ మోసానికి ప్రతిగా
అదనంగా 1,00,000 రూపాయలు జరిమానాగా చెల్లించాలి అంది శ్యామల. రంగయ్య మొదట కోపంగా చూశాడు. కానీ వెంటనే అతనికి నవ్వు వచ్చింది. వీళ్ళ దగ్గర 10,000 కూడా లేవు, 10 లక్షల బంగారం ఎలా తెస్తారు? ఖచ్చితంగా వీళ్ళు పారిపోతారు లేదా లొంగిపోతారు, ఆ పొలం నాదే అని అనుకొని శ్యామల సవాలును అంగీకరించాడు. సరే 10 రోజులే, 11వ రోజు ఉదయం పంచాయతీ ముందు తేల్చుకుందాం అని చెప్పాడు. శ్యామలకు తెలుసు 10 లక్షల రూపాయల బంగారాన్ని తేవడం తన వల్ల అయ్యే పని కాదు. ఆమెకు కావాల్సింది కేవలం సమయం. ఈ 10 రోజుల్లో రంగయ్య మోసాన్ని గ్రామ పెద్దల ముందు నిరూపించాలి. రోజు రాత్రిపూట రహస్యంగా తన అన్వేషణ మొదలుపెట్టింది. ఆమె మొదటి లక్ష్యం సీనయ్యను వెతకడం. సీనయ్య రంగయ్యకు భయపడి పక్క ఊరిలో దాక్కున్నాడని తెలుసుకుంది. అతన్ని రహస్యంగా కలిసి ధైర్యం చెప్పింది. సీనయ్య అసలు విషయాన్ని బయటపెట్టాడు. నేను కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకున్నాను. హామీ పత్రం ఖాళీగా ఉన్నప్పుడే మాధవులు సంతకం పెట్టాడు. ఆ తర్వాత రంగయ్య నన్ను బెదిరించి సంతకం చేయించుకొని మాధవులు సంతకం చేసిన కాగితంపై 10 లక్షలని రాశాడు అని చెప్పాడు సీనయ్య. శ్యామల తన గ్రామానికి చెందిన పాతకరణం అనగా గ్రామ అకౌంటెంట్ నరసయ్యను గుర్తు చేసుకుంది. రంగయ్య తన మోసపు డాక్యుమెంట్ల కోసం తరచూ రాత్రిపూట నరసయ్య సాయం తీసుకునేవాడు. నరసయ్య నిజాయితీపరుడు కాదు, కానీ అతనిలో కొద్దిగా పశ్చాత్తాపం ఉండేది. శ్యామల అతన్ని రహస్యంగా కలిసి, మీరు అబద్ధపు పత్రం రాశారని నాకు తెలుసు. మీరు సత్యాన్ని బయట పెట్టకపోతే ఈ గ్రామంలో అమాయకుల ఆస్తులన్నీ పోతాయి అని నరసయ్యను వేడుకుంది. శ్యామల మాటలకు, ఆమె ధైర్యానికి నరసయ్య మనసు కరిగి సాయం చేస్తానని మాటిచ్చాడు. 10 రోజుల గడువు ముగిసింది. 11వ రోజు ఉదయం గ్రామ పంచాయతీ సమావేశమైంది. గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. రంగయ్య తన న్యాయవాదిని తీసుకొని అహంకారంగా నిలబడ్డాడు. గ్రామ పెద్ద మాధవులును అడిగాడు. మాధవులు, అప్పు తీర్చే ఏర్పాటు చేశావా? మాధవులు బాధగా తలదించుకున్నాడు. శ్యామల ముందుకు వచ్చింది. పెద్దలందరికీ నమస్కారం. రంగయ్య గారు, నేను తెచ్చిన బంగారం చూడండి అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక చిన్న పెట్టెను పంచాయతీ ముందు ఉంచింది. రంగయ్య నవ్వాడు. 10 లక్షల అప్పుకు ఒక చిన్న పెట్టెనా? రంగయ్య గారు, అప్పు తీర్చడానికి డబ్బు బంగారం ముఖ్యం కాదు, నిజం ముఖ్యం. దయచేసి కూర్చోండి అంది. తరువాత ఆమె తన వ్యూహాన్ని అమలు చేసింది. రంగయ్య గారు, మీ అప్పుకు సంబంధించిన ముఖ్య వ్యక్తి సీనయ్య ఇక్కడ ఉన్నాడు అంటూ సీనయ్యను ముందుకు తీసుకొచ్చింది. సీనయ్య కన్నీళ్లతో అసలు నిజం చెప్పాడు. నేను 1,00,000 రూపాయలే తీసుకున్నాను. ఈ పత్రం ఖాళీగా ఉన్నప్పుడే మాధవులు సంతకం పెట్టాడు. రంగయ్య నన్ను బెదిరించి ఆ మొత్తాన్ని పెంచాడు. ఆ తర్వాత శ్యామల కరణం నర్సయ్యను పిలిచింది. కరణం వణుకుతూనే ఇలా అన్నాడు. నిజమే, రంగయ్య నన్ను రాత్రిపూట బెదిరించి 10 లక్షల మొత్తం రాపించాడు. సంతకం ఉన్న పత్రంపై తేదీని మార్చి నాతో ముద్ర వేయించాడు అని ఒప్పుకున్నాడు. గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రంగయ్య మాట పడిపోయింది. అతని న్యాయవాది కూడా శ్యామల తెలివైన వాదన ముందు నిలబడలేకపోయాడు. చివరిగా శ్యామల మాధవులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. సీనయ్య తనకున్న అసలు అప్పు 1,00,000 రూపాయలు మాత్రమే. ఆ 1,00,000 రూపాయలు అప్పును మాధవులు హామీగా కట్టాల్సి ఉంటుంది అని అంది. ఆమె ఆ చిన్న పెట్టెను తెరిచింది. అందులో ఆమె దాచిపెట్టిన 1,00,000 రూపాయల బంగారం ఉంది. రంగయ్య గారు, మాట నిలబెట్టుకోవడానికి ఈ బంగారం తీసుకోండి అంటూ పంచాయతీ ముందు పెట్టింది. రంగయ్య తలదించుకున్నాడు. శ్యామల తెలివి, ధైర్యం అతన్ని ఓడించాయి. పంచాయతీ రంగయ్య మోసానికి గాను 1,00,000 రూపాయల జరిమానా చెల్లించమని, మాధవులుకు క్షమాపణ చెప్పమని తీర్పు ఇచ్చింది. రంగయ్య మొహం పాలిపోయి తలదించుకొని క్షమాపణ చెప్పక తప్పలేదు. శ్యామల చెప్పినట్లుగానే 1,00,000 రూపాయల జరిమానా ఇచ్చాడు. మాధవులు తన భూమిని దక్కించుకున్నాడు. గ్రామస్తులు శ్యామల తెలివితేటలకు మెచ్చుకున్నారు. మాధవులు కళ్ళల్లో అపారమైన గౌరవం, ప్రేమ కనిపించాయి. శ్యామల, నువ్వు లేకపోతే శ్యామల మాధవ్ మాట పూర్తి చేయనివ్వకుండా, ఏం పర్వాలేదండి, నేనున్నాను కదా, కానీ ఇకపై మీ అమాయకత్వం కూడా తగ్గాలి. దయా సహాయం చేయడంలో తప్పులేదు, కానీ లోకజ్ఞానం లేకుండా చేసే దయ మోసగాళ్ల చేతిలో ఆయుధం అవుతోంది.
మనం కష్టపడి సంపాదించిన భూమిని కాపాడుకోవడమే నిజమైన తెలివైన పని అంది. అప్పటి నుండి మాధవ్ తన ప్రతి విషయంలో శ్యామల సలహా తీసుకునేవాడు. పాలకొల్లు గ్రామం తెలివైన భార్య శ్యామల వల్ల మరింత ప్రశాంతంగా సురక్షితంగా మారింది. శ్యామల తెలివి ధైర్యం ఆ ఊరికే ఒక ఆదర్శంగా నిలిచాయి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.